ప్రైజ్ లార్డ్ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి నా యొక్క చిన్న రిక్వెస్ట్, మరి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క వర్తమానం ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. అదేవిధంగా మీకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే నేను మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించి తన కృపలో నడిపించునుగాక. ఆమేన్. నేటి యొక్క అంశము ఏంటంటే మన వంతు ఏంటి అనే అంశము ద్వారా మనం మాట్లాడుకుందాం. సెయింట్ థామస్ గారు ఇక్కడ సంఘాన్ని స్థాపించడానికో, ఆస్తులు సంపాదించుకోవడానికో, లేకపోతే పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికో భారతదేశానికి ఆయన రాలేదు. ఒక అపోస్తుడు, క్రీస్తు యొద్దున్న అపోస్తుడు, ఆయన క్రీస్తు ద్వారా ఏర్పరచబడి, క్రీస్తు ద్వారా ఎన్నుకోబడి, క్రీస్తు ద్వారా పిలువబడి, ఆయన మనందరి నిమిత్తము అనగా భారతదేశంలో నివసించే వారందరి నిమిత్తము కూడా ఈ యొక్క భారతదేశానికి వెళ్ళడానికి క్రీస్తు ద్వారా అభిషేకింపబడిన ఈ యొక్క సెయింట్ థామస్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి భారతదేశంలో ఆయన చర్చిలు కట్టడానికో, లేకపోతే ఆస్తులు సంపాదించడానికో, లేకపోతే ఏదో సాధించాలని పేరు ప్రతిష్టల కొరకు భారతదేశంలో ఆయన రాలేదు, లేకపోతే ఉద్యోగం చేయడానికి ఆయన రాలేదు. కేవలం ఒకే ఒక కారణం చేత ఆయన ఈ యొక్క భారతదేశానికి వచ్చాడు. ఏంటి ఆ బలమైన కారణం అంటే, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా క్రీస్తు యొద్దకు నడిపించడానికి, క్రీస్తును పరిచయం చేయడానికి భారతదేశానికి ఆయన వచ్చాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సెయింట్ థామస్ గారు ఆనాటి కాలంలో మరి క్రీస్తును పరిచయం చేయడానికి భారతదేశంకి వచ్చినప్పుడు ఆయన దగ్గర క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, క్రీస్తు యొక్క బోధ ఆయనలో ఉండి భారతదేశానికి వచ్చి ఆయన క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క బోధనలు బోధించి అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించాడు సెయింట్ థామస్ గారు. కానీ నేడు మన పరిస్థితి ఏంటి? ఎలా ప్రకటిస్తున్నాం క్రీస్తుని? మన యొక్క భారతదేశంలో కొంతగా అభివృద్ధి పరచబడ్డాము. అభివృద్ధి చెందుతూ సోషల్ మీడియా ద్వారా కానీ మన చేతిలో బైబిల్ ఉంది. అనేకమైన ప్రాంతాలకి, గ్రామాలకి, పల్లెలకు ట్రావెల్గా మరి జర్నీ చేయడానికి ట్రైన్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, వ్యాన్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి. దేవుడు సమస్తాన్ని కూడా మనకి ఇచ్చాడు. కానీ మన పరిస్థితి ఏంటి? మనము క్రీస్తుని ప్రకటిస్తున్నామా లేదా? ఆనాటి కాలంలో సెయింట్ థామస్ గారు ఓడలో ప్రయాణం చేస్తూ మరి భారతదేశానికి వచ్చి ఏమీ లేని ఈ యొక్క పాసిబుల్ లేని పరిస్థితిలో ఆయన క్రీస్తును పరిచయం చేశాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? అన్నీ కూడా పాసిబుల్గా ఉన్నాయి, అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ క్రీస్తును పరిచయం చేయడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకుందాం. ఒక ప్రశ్న వేసుకుందాం. మన పొరుగు వారికి కానీ, మన బంధువులకి కానీ, మన స్నేహితులకు కానీ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నామా? అన్నీ కూడా మనకు పాసిబుల్గా ఉంటున్నాయి, కానీ క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి మాత్రము వెనక అడుగు అనేది వేస్తున్నాం. మరి సెయింట్ థామస్ గారు మరి ఎన్నో విపత్తుల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి ఆనాటి భారతదేశము ఏ పరిస్థితులు ఉందో మనం అందరం కూడా గమనించగలము. అటువంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తు ప్రేమను కూడా ప్రకటించాడు. ఎంతోమంది కూడా మరి వ్యతిరేకించారు. ప్రేమను వీరికి ఎలాగైనా పరిచయం చేయాలని, క్రీస్తు యొద్దకు నడిపింపబడాలని సెయింట్ థామస్ గారు మరి ఎంతో ప్రయత్నం చేశారు. తన వంతుగా ప్రయత్నాలన్నీ కూడా ఫలించాయి. నాటి నీవు నేను కూడా సెయింట్ థామస్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ మహింపరుస్తున్నామంటే ఆనాటి సెయింట్ థామస్ గారు చేసిన తన యొక్క ప్రయత్నము, పరిస్థితులు ఏమైనా సరే ఆయన సువార్తను ప్రకటించడు. ఈరోజు మనం ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకి, మన యొక్క బంధువులకి, మన యొక్క ఏ విధంగా మనకి క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనము పాసిబుల్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పరిస్థితులు
మరి పాసిబుల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన సువార్తను అనేది ప్రకటిస్తున్నామా లేదా అనేది కూడా మనం పరీక్షించుకుందాం. మన వంతుగా మనము చేయవలసిన పని కూడా మనం చేయడానికి మనము ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి. ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనము పాసిబుల్గా చూసుకొని దేవుడు నడిపిస్తాడు, ఆ అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలంటే ఉపయోగించుకొని క్రీస్తు ప్రేమను, క్రీస్తు సువార్తను మనం ప్రకటించే వారంగా మనము ఉండాలి. సెయింట్ థామస్ గారు ఒక గొప్ప వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన భారతదేశానికి వచ్చి మనలాంటి వాళ్ళకి మరి క్రీస్తును పరిచయం చేసిన ఆ యొక్క వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆయన మంచి పేరు పొందడమే కాదు, కానీ ఒక గొప్ప వ్యక్తి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు ఒక వారసత్వాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వారసత్వం అంటే, మనము క్రీస్తును ప్రకటించాలి. ఆయన ఇక్కడికి వచ్చి క్రీస్తును ప్రకటించాడు. మనము కూడా భారతదేశంలో ఉండి, భారత ప్రజలుగా ఉండి మరి అనేక మందిని నశించిపోతున్న వారిని, నరకముకు వెళ్ళిన వారిని, పాతాళములోకి వెళ్ళిపోతున్న వారిని మనము క్రీస్తు యొద్దకు నడిపించే వారసత్వాన్ని మనం పొందుకోవాలి. అందుకుగా సువార్తను అనేది మనం ప్రకటించాలి. సెయింట్ థామస్ గారు మరి ఆయన క్రీస్తును ప్రకటించి ఆయన ప్రభువునందు నిద్రించి పరలోకానికి ఆయన వెళ్ళాడు. మరి ఆ యొక్క వారసత్వంగా ఎవరు కొనసాగిస్తారు? రక్షింపబడిన మనము ఇతరులకి, రక్షణ లేని వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించే వారంగా మనం ఉండాలి. అది వారసత్వం, అది మనం ప్రకటించగలగాలి. భారతదేశంలో కోట్లాది మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. వారందరికీ కూడా క్రీస్తు ప్రేమ, క్రీస్తుని పరిచయం చేసే బాధ్యత ఎవరికి ఉంది? మనకే ఉంది. రక్షింపబడిన వారికి మనకుంది. కాబట్టి మనము క్రీస్తు ప్రేమను మనం పొందుకున్నాము, క్రీస్తు క్షమాపణ పొందుకున్నాము. క్రీస్తుని ఎరిగిన మనము క్రీస్తు ఎరగలేని వారికి మనం ప్రకటించాలి. వారిని ఒకవేళ తృణీకరిస్తే వారిని మనం క్షమించాలి. క్రీస్తు ప్రేమ అర్థమయ్యే రీతిగా వారికి మనం బోధించాలి. పరిస్థితులు ఏమైనా కానీ, పరిస్థితులు తలక్రిందులైనా సరే క్రీస్తును మనం ప్రకటించి తీరాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం సువార్తను ప్రకటించాలి. మరి సెయింట్ థామస్ గారు మరి క్రీస్తు ద్వారా పంపబడ్డాడు. మనము సెయింట్ థామస్ గారిని మాదిరికరంగా తీసుకొని ఆయన యొక్క వారసత్వముగా మనము తయారయ్యి మన వంతుగా మనం క్రీస్తును ప్రకటించే సువార్తికులుగా మనము ముందుకు సాగాలి. ఎక్కడికో వెళ్ళవసరం లేదు. దేవుడు నిన్ను ఏ రీతిగా తన చిత్తములో ఉంచాడో ఆ రీతిగా మీరు సువార్తను ప్రకటించండి. ఆ రీతిగా క్రీస్తును పరిచయం చేయండి. మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, లేకపోతే మీకు దగ్గరగా ఉన్న వారికి, ఎవరైనా సమీపం కలిగిన వారిని మీరు క్రీస్తుని ప్రేమను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. మనము ఎక్కడికో వెళ్ళి మీరు ప్రకటించమని నేను చెప్పట్లేదు, కానీ పక్కన ఉన్న వారితోనే క్రీస్తు యొక్క సువార్తను పంచుకోండి, ఆయన ప్రేమను చూపించండి. మరి సెయింట్ థామస్ గారు ఏ రీతిగా సువార్తను భారతదేశానికి అందించారో అదేవిధంగా భారతదేశంలో ఉన్న మనము సువార్తను తీసుకొని వెళ్ళాలి. వారి జీవితంలోనికి, ఇతరుల జీవితంలోనికి సువార్తను మనం పరిచయం చేయాలి. అది మన యొక్క బాధ్యత. మన వంతు మనము ప్రయత్నం అనేది చేయాలి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ఒక్క అడుగు వేసినప్పుడు ఆయన నీతో కూడా ఉంటాడు. ఆ అడుగులో ఆయన అడుగేసి నీ యొక్క ప్రయత్నాలు, నీ యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నీ సువార్త ఎప్పుడైతే ప్రారంభిస్తావో మాట్లాడేవారు మీరు కాదు, కానీ పరిశుద్ధాత్ముడే, దేవుడే మీ యొక్క నోటిని అభిషేకించి దించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ అంతకంటే గొప్పది ఏంటంటే ఆయన యొక్క అడుగు జాడల్లో నడవటం గొప్ప విషయం. ఆయన భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ సువార్తను తర్వాత తరానికి తీసుకెళ్లే బాధ్యత మనది. సెయింట్ థామస్ గారిని గౌరవించడం అంటే ఆయన ఫోటో పెట్టుకోవడం కాదు, ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఆయన చూపించే విశ్వాసాన్ని అనుసరించడం. దేవుడు అట్టి రీతిగా
మనలను కూడా నడిపించాలని, మనల్ని కూడా సువార్త పరిచర్యలో పాలు భాగస్తులంగా సెయింట్ థామస్ గారు భారతదేశంలో ఎలా వాడబడ్డారో దేవుడు కూడా మనల్ని కూడా అలాగే వాడుకొని ఆయన పరిచర్యలో, ఆయన యొక్క ప్రేమలో అనేక మందికి ప్రకటించి సువార్థికులుగా మరి ప్రతి ఒక్కరు కూడా లేవబడాలని దేవుడు మనందరినీ కూడా ఆయనకి సాక్షులుగా ఉండాలనేదే ఆయన యొక్క కోరుకుంటున్నాడు. అందుకే విడిచిపెట్టిన సువార్తను మనమందరము కూడా భారతదేశంలో అనేకమైన ప్రాంతాలకి, అనేక మంది ప్రజలకి, అనేక మందికి చేరువవునట్లు మనం ముందుకు సాగాలని దేవుడి యొక్క కృప మనందరికీ కూడా తోడై ఉండి నడిపించినట్లు సెయింట్ థామస్ గారిని దేవుడు ఏ విధంగా అయితే వాడుకున్నాడో ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అదే విధముగా వాడుకోవాలని, దేవుని రాజ్యాన్ని విస్తరించే వారముగా మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.